హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నిద్ర అయితే లేచాను. ఇంకా నిద్ర లేచి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా చీపురు తీసుకొని బయటకు వచ్చి ఇంకా బయట పాచికసు అయితే ఊడుస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా నా పనులు, నా రొటీన్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు, పనులు అనేవి రోజు ఒకలాగా ఉండవు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈరోజు అయితే నేను ఏం పనులు చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకొకటి, మనం వంట చేసేటప్పుడు చిన్న చిన్న పొదుపులు అనేవి ఎలా చేసుకోవాలి, నేను చేసే చిన్న చిన్న పొదుపులు మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలకి ఏ కూరలు చేసి పెడితే ఎలా చేస్తే ఇష్టంగా తింటారు, ఇలాంటివన్నీ. వంట చేసేటప్పుడు ఎక్కువ అంట్లు అనేవి రాకుండా ఉండటానికి, ఎక్కువ కష్టపడకుండా వంట అనేది త్వరగా చేయటం, ఇలాంటి సింపుల్ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా బయట అయితే మొత్తం కసువు అయితే ఊడుస్తున్నాను. 6 అవుతున్నా సరే కొంచెం చీకటిగానే ఉంటుంది. ఇంకా ఉండే కొద్ది అయితే 6కి ఇంకా బాగా చీకటిగా ఉంటుంది. ఇప్పుడే మనకి ఇంట్లో పనులు అనేవి త్వరగా అవ్వవు. ఇంకా చీకటిగా ఉంది కదా, ఇంకా తెల్లారలేదు కదా అని అలాగనే పడుకుంటాము. ఇంక ఇంట్లో పనులు అనేవి చాలా లేటుగా అవుతాయి. ఎండాకాలంలో మనకి ఇంట్లో పనులు త్వరగా అవుతాయి, ఎందుకంటే త్వరగా నిద్రలేస్తాము. కానీ ఇప్పుడు మాత్రం మనం చలిగా ఉంది, ఇంకా చీకటిగా ఉందిగా, ఇప్పుడేమి నిద్రలేస్తామని చెప్పేసి అలాగనే పడుకొని ఉండిపోతాము. మనకు పనులు కూడా చాలా లేట్ అవుతాయి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి, చాలా హడావుడి అయిపోయింది. వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిద్ది. మళ్ళీ సాయంత్రం త్వరగా చీకటి పడిపోయిద్ది. అస్సలు మనకు టైం ఉన్నట్టే ఉండదండి ఈ చలికాలం మాత్రం. అందుకని వాతావరణం అనేది ఎలాగున్నా సరే మన పనులు అనేవి మనకు తప్పవు. అందుకని ప్రతిరోజు మనం ఏ టయానికి లేచి పనులు చేసుకుంటామో ఆ టయానికి లేచి పనులు చేసుకోవటం అయితే బెస్ట్. ఇంకా కసు మొత్తం ఊడ్చేసిన తర్వాత గచ్చు అయితే కడుగుతున్నాను. ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కల్లాపి చల్లినట్టు చల్లేసాను. ఇంటి ముందు ఎద్దుల బండ్లు, ఆటోలు, బైకులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, పేడ మరకలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే మరీ ఇంటి ముందుకి గచ్చు మీదకైతే వచ్చేస్తాయి. ఇంకా మరకలు అనేవి చీపురు పెట్టి అయితే బాగా రుద్ది కడుగుతున్నాను. ఎంత రుద్దినా సరే మరక అనేది పోదు. పైన పేడ అనేది పోయిద్ది కానీ మరక అనేది అలాగనే ఉంటుంది. 1-2 రోజులు ఉండిద్ది, తర్వాత ఇంకా మరక మొత్తం పోయిద్ది. గచ్చు అయితే మొత్తం కడిగేసాను. ఇంక ఈలోపు ఇంట్లోకి వచ్చేసి అంట్లన్నీ బయటేసాను. నైటే గ్యాస్ కట్టు మీద అంట్లు అన్నీ తీసి ఇంక టబ్లో అయితే వేస్తాను. టబ్లో వేసి పెట్టుకుంటాను కదా, ఇంక ఎక్కువసేపు వాటిని సర్దుకునే పని అయితే ఉండదు. ఇంకా టబ్ మొత్తం బయటికి గాబు కడిగి తీసుకొచ్చి ఇంక అంట్లన్నీ కిందేసి నీళ్ళైతే చల్లాను. అంట్లు నానేలోపు ఇంకా ముగ్గు అయితే వేసుకోవచ్చని ఇంక ఇప్పుడైతే గచ్చారిపోయింది. గచ్చారిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే సింపుల్గానే వేస్తున్నాను. ఇంకా రోజువారీ కదా, ఇంక ఇప్పుడు పండగలు, ఫంక్షన్స్ ఇంకేమి లేవు కదా, చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నా. చిన్న మెలికల ముగ్గు అయితే వేస్తున్నా. ముగ్గు తెల్లగా కనిపించట్లేదు కదా, ముగ్గులో పిండి అయితే వేయలేదు. ఇంకా పిండి కలపనప్పుడు మాత్రం ముగ్గు అనేది తెల్లగా ఉండదు, ఇంక ఇలాగనే ఉంటుంది. పిండి కలిపితేనేమో చూడటానికి తెల్లగా ఇంటి ముందు అందంగా చాలా బాగుంటుంది. కాకపోతే దీన్ని కడిగేటప్పుడు అప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత రుద్ది కడిగినా సరే ఆ అచ్చు, ఆ ముద్ర అనేది అసలు పోవట్లేదు. కాకపోతే పిండి కలుపుకుంటే మాత్రం చూడటానికి చాలా అందంగా బాగుంటుంది. మొన్నే ముగ్గు కూడా తీసుకున్నాను, ఊర్లోకి అమ్మొస్తే తీసుకున్నా. అంతకుముందు రేషన్ బియ్యం వేసి తీసుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడైతే రేషన్ బియ్యం ఏమీ వేయట్లేదు, మామూలుగా డబ్బులకే తీసుకున్నాను. 100కి 3 డబ్బాలు అయితే ఇచ్చారు. ముగ్గు మాత్రం చాలా బాగుంది. ఇంకా వీటిలో మనం పిండి కలుపుకుంటే చాలు, ఇంకా వేరే ఏమి కలపాల్సిన అవసరం లేదు. ముగ్గే బాగా సన్నగా వస్తుంది, పాలరాతి ముగ్గు చాలా బాగుంటుంది. ఎలా ముగ్గేయటం రాని వాళ్ళు కూడా గీత అనేది చాలా నీట్గా గీసుకోవచ్చు. అంత సన్నగా అంత బాగుంటుంది ముగ్గు అయితే మాత్రం. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా మెలికలు ముగ్గు వేసాను. ఇంకా అందులో పసుపు కుంకుమ అయితే వేసాను. పసుపు కలర్ అయితే అయిపోయింది, అందుకని గ్రీన్ కలర్ వేసాను. తీసుకున్నానులేండి పసుపు కూడా ముగ్గు తీసుకునేటప్పుడు, కాకపోతే ఇంకా అది ఓపెన్ చేయలేదు. ఈ గ్రీన్ కలర్ రోజు వేస్తున్నా కదా, కొంచెమే ఉంది. ఆ కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా పసుపు కలర్ ఓపెన్ చేయొచ్చులే అని ఇంక ఇదే వేస్తున్నా ప్రస్తుతానికి. కార్తీక మాసంలో ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ వేయటం అలవాటు అయిపోయింది కదా, ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు వేస్తున్నాను. అంతకుముందు అయితేనేమో శుక్రవారం వేసేదాన్ని, ఇంకా ప్రతిరోజు వేసేదాన్ని కాదు. ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. ఇంక ఈలోపు అంట్లయితే కడుగుతున్నాను. గాబులు కడిగేసి నీళ్లు పట్టాను. గాబులో కొంచెం నీళ్ళే ఉన్నాయి.
ఎక్కువ వాటర్ అయితే నైట్ ఉంచట్లేదు, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది. అదిగాక బయట వరండాలో పత్తేసాను కదా, పురుగులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఆ వాటర్ గాబు నిండా ఉన్నా సరే అవి వాడుకోవడానికి వీలు ఉండట్లేదు. బయట గచ్చు కడుక్కోవడానికి అంతవరకు వాడుకోవచ్చు, కానీ అలా పురుగులున్న నీళ్ళు పెట్టి మనం అంట్లు కడగలేం కదా, వాటిని మళ్ళీ మనం వాడుకోవాలి, మనకు మనసు ఒప్పదు. అందుకని నైట్ ఎక్కువ శాతం గాబులో నీళ్ళు ఉంచట్లేదు. అవన్నీ తీసేసి మళ్ళీ గాబు నిండా నీళ్ళు పట్టాను. ఇంక ఈ నీళ్ళు ఇప్పటికి సరిపోతాయి. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి బండ్లు తుడుచుకోవటం ఇంక ఈ పనులన్నీ ఉంటాయి కదా, అప్పటికి గాబుకి చాలా వాటికి నీళ్ళు అయిపోతాయి. నైట్ అయితే అన్నం కొంచెం అయితే మాడింది, అంటే అడుగును ఎక్కువేం మాడలేదు, అడుగును అంటుకొని పోయి కూడా లేదు. మనకు ఒక్కోసారి అన్నం అనేది బాగా మాడిపోయిద్ది, పాలు కూడా ఒక్కోసారి పొయ్యి మీద పెట్టి మర్చిపోతాము, అవి ఇనికిపోయి గిన్నె అనేది నల్లగా వచ్చేసిద్ది. అలాంటప్పుడు దాన్ని ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదు. ఆ గిన్నెలో నీళ్లు పోసేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఒక 4-5 రోజులు, వారం రోజులు ఆ గిన్నెని ఇంకా అంటుకోవద్దు, పక్కన పెట్టేసేయండి. దాని అంతటా అదే ఆ నలుపు అనేది వాటర్ ద్వారాగా పైకి లేసిపోయిద్ది. తర్వాత చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి మనం. దాన్ని గట్టిగా రుద్ది తోమి చాలా కష్టపడతా ఉంటారు. ఆ గిన్నె కాకపోతే మనకు చాలా గిన్నెలు ఉంటాయి వాడుకోవడానికి, ఆ గిన్నెలు వాడుకోవచ్చు. ఒక్క వారం రోజులు పక్కన పెట్టేసామనుకోండి చాలు, ఒక్క 5 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. అంట్లు కూడా మొత్తం కడిగేసాను. అంట్లు కూడా మనం ఈజీగా కడుక్కోవాలంటే కొన్ని పెరుగు గిన్నెలు, అన్నం గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, వాటిని స్టీల్ కప్పర పెట్టి రుద్దేసుకొని నార్మల్గా ప్లేట్లు అవన్నీ ఉంటాయిగా, అవేమో మామూలుగా పీచు ఉంటుంది కదా, మనం అంట్లు రుద్దుకునే పీచు గ్రీన్ కలర్ది, దాన్ని పెట్టి క్లీన్ చేసుకుంటే అంట్లు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం స్టీల్ కబ్బర్గా క్లీన్ చేసుకోవడానికి నాకేంటో అంత నీట్గా అనిపించదు, అందుకని నేను అంట్లు మొత్తం స్టీల్ కబ్బర్తో రుద్దను. పెరుగు గిన్నెలు అవి కూడా స్టీల్ కబ్బర్తో రుద్దిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ పీచు ఉంటుంది కదా, దాన్ని పెట్టి అయితే క్లీన్ చేస్తాను. ఇక్కడైతే కసు ఊడ్చాను కదా, ఇక్కడ నేను అంట్లు పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడు మళ్ళీ అంట్లు అవన్నీ పెట్టాను కదా చూడండి, అది అంట్లు స్టాండు టబ్బు అవన్నీ పెట్టి ఉంచుతాను కదా, మళ్ళీ అవన్నీ తీసి కసు ఊడ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇంకా ఖాళీగా ఉందిగా అని చెప్పేసి మొత్తం కసువు అయితే ఊడ్చేసాను. అంట్లు స్టాండు టబ్ అనేది సపరేట్గా పెడతాను. ఇప్పుడు మళ్ళీ అంట్లు వస్తాయి కదా, అవన్నీ టబ్లో అయితే వేస్తాను. బట్టలు అయితే ఉతకట్లేదులేండి, బట్టలు ఉతికే టైం అయితే లేదు, ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి టిఫిన్ ఇంకా లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలంటే ఇంకా బట్టలు ఉతికితే మాత్రం అప్పటికి రెడీ చేయలేను, అందుకనే ఓన్లీ అంట్లు వాటికైతే కడిగేశాను. ఇంక ఇప్పుడు అవసరమైనవన్నీ ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి బయట పెడుతున్నాను. కొంచెం అయితే పిండి ఉంది, ఇంకా ఆ పిండి నవీన్కి దోశలు పోయొచ్చులే అని పిండి గిన్నెను ఇంకా కూరగాయలు అయితే తీసాను. కూరగాయలేమో క్యాలీఫ్లవరు పిండి నిన్న పునుగులేసాను, పునుగులేయంగా కొంచెం పిండి అయితే మిగిలింది. ఇంకా దీన్ని సపరేట్గా ఏం దాచిపెడదాంలే అని చెప్పేసి మళ్ళీ పునుగులేసాను అనుకోండి, ఇంకా అది వేస్ట్ అయిపోయిద్ది. మనకు సరిపడా వేసుకోగా మిగిలిన పిండి కొంచెమైనా సరే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవటం మంచిది, తెల్లారికి ఒక్కలకైనా టిఫిన్ అయ్యిద్ది. ఈరోజు టిఫిను ఇంట్లో పిండి అయితే ఏం లేదు, మాకైతే సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. నవీన్ అయితే సేమియా ఉప్మా తినడు. ఆ పిండి వండటం వల్ల వాడికి ఇంకా దోశలాగా పోసిచ్చాను. మన దిబ్బ రొట్టెలాగా పోసిచ్చామనుకోండి పిల్లలు తింటారు. అదే ఆ పిండి లేదనుకోండి, ఇప్పుడు నేను వాడికి ఏం టిఫిన్ చేయాలని దాని గురించి ఆలోచిస్తా టెన్షన్ పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పిండి కొంచెమైనా సరే సపరేట్గా పెట్టడం వల్ల నాకు ఏ టెన్షన్ లేకుండా ఉంది. అందులో మిక్సీ కూడా పనిచేయట్లేదు, మిక్సీ అన్న పనిచేస్తుంటే ఏదో మనకు నచ్చిన టిఫిన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలేమో క్యాలీఫ్లవర్ అయితే కట్ చేశాను. క్యాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు మీరు చూసారు కదా, ఒక ముక్క అనేది తీసి సపరేట్గా పెట్టాను. ఆ ముక్క అనేది మళ్ళీ రేపు 2 టమాటాలు వేసి కూర అయితే వండుకోవచ్చు. ఇప్పుడు కూరగాయలు చూడండి చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా, కూరగాయలు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సర్దుకొని తినాలి, తప్పదు మరి, అంతంత రేట్లు పెట్టి మనం కొనలేం కదా. క్యాలీఫ్లవర్ అయితే 30 రూపాయలంట, ఇదే కొంచెం రేటు తక్కువగా ఉంది అనిపించింది. అన్ని కూరగాయలు 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అలా ఉన్నాయి. అంత రేట్లు పెట్టి అసలు కూర చేయాలంటే మాత్రం అబ్బా ఎంత కష్టమో. చిన్న ముక్క తీసేసి సపరేట్గా పెట్టేశాను, అదైతే మళ్ళీ ఒక రోజు కూర అయింది మాకు. క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను, ఇలా ఫ్రై చేస్తేనే నవీన్ ఇష్టంగా తింటాడు, మామూలుగా కూరలాగా చేస్తే వాడు అంత ఇష్టపడడు. ఇంకా ఫ్రైలో ఏముందండి, మన మసాలా అయితే వేసాను, మసాలా ఇంక వేసిన తర్వాత శనగపిండి అయితే కొంచెం వేసి కలిపేస్తాను. ఇందులో బియ్యపిండి కార్న్ఫ్లోరు ఇంకా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. వేసి ఇంకా ఫ్రై లాగైతే చేశాను.
ఇంకా పక్కన పొయ్యి అయితే ఖాళీ అయింది. ఆ పొయ్యి మీద వేసి ఫ్రై పెట్టాను. నవీన్‌కి రైస్ వండేసాను కదా! ఇంకా పొయ్యి అయితే ఖాళీ అయిపోయింది. ఈ పొయ్యి మీద అయితేనేమో ఇంకా టిఫిన్ చేస్తున్నాను. పునుగుల పిండి ఉందని చెప్పాను కదా! అందులో కొంచెం వాటర్ పోసి కలిపేసి ఇంకా వాడికి దెబ్బ రొట్టెలాగా అయితే పోస్తున్నాను. ఇంకా ఒకళ్ళకి చట్నీ చేయాలంటే ప్రత్యేకంగా చేయలేము. అందులో మిక్సీ రిపేర్‌లో ఉందని చెప్పాను కదా! అందుకని కొంచెం కారం అయితే వేసాను. కారం మనం దోస పోసేటప్పుడు పైనేయకుండా మళ్ళీ తిరగదిప్పేస్తాం కదా! తిరగదిప్పేసిన తర్వాత మళ్ళీ తిప్పేస్తాం కదా! ఇంకిప్పుడు కారం వేసి కొంచెం నూనె గనక వేసామనుకోండి కారం మాడకుండా ఉంటది. అదే నార్మల్ దోసలనుకోండి మనం తిప్పి వేయం కాబట్టి కారం వేసుకున్న ఇబ్బంది ఉండదు. ఇలా మందంగా పోసేవి మాత్రం తిప్పేయాల్సిందే. ఎందుకంటే పైన పిండి పిండిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి. దోసలు పోసిన పొయ్యి ఖాళీ అయింది కదా! ఇంకా ఆ పొయ్యి మీద అయితేనేమో వాటర్ పెట్టాను. వాటర్ కాగిన తర్వాత ఇంకా పక్క పొయ్యి మీదకే ఇంక ఫ్రై అయితే స్టిప్ చేశాను. ఇంక ఇదిగోండి ఫ్రై అవుతా ఉంది. ఈ ఫ్రై అయ్యేలోపు అయితే నేను చాలా పనులు చేశాననుకోండి. ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది వేడి నీళ్ళల్లో వేసి మళ్ళీ వడగట్టేసి అలా ఫ్రై చేస్తారు. అది చాలా ప్రాసెస్ అయిపోయిద్ది. అంట్లు కూడా ఎక్కువ అవుతాయి. మనకు ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్ టయానికి రెడీ చేయలేము. అందుకని కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటా ఉంటే మనకు పనులు త్వరగా అవుతాయి. అంట్లు కూడా ఎక్కువ రావు. ఇంకో పొయ్యి మీద అయితే ఇంక ఇదిగోండి నవీన్‌కైతే పాలు కాగబెడుతున్నాను. పాలు కాగబెట్టేసి ఇంక వాడికి పాలు ఇచ్చేసాను అనుకోండి పని అయిపోయిద్ది. ఈ ఫ్రై కూడా ఇందులో మనం ఉప్పు, కారం, మసాలా అన్నీ ఏస్తున్నాం కాబట్టి ఫస్ట్ సారి ఒక వాయి ఫ్రై చేస్తాం కదా! ఆ వాయి అనేది పిల్లలకి సరిపోయిద్ది. అన్నంలో కలుపుకోవడానికి పిల్లలకి కొంచెం కలవాలంటే అందులో ఎల్లిపాయ కారం కానీ లేదనుకోండి మనం మసాలా కారం ఉంటుంది కదా ఇంట్లో రోజువారీ కూరల్లోకి వాడతాం కదా ఆ కూర అనేది కొంచెం కలిపేసి పిల్లలకి అన్నంలో కలిపేసి పెట్టామనుకోండి చాలు. నవీన్‌కి అయితే నేను అలాగనే పెట్టేశాను. మొత్తం ఫ్రై అయ్యేంత వరకైతే ఇంక టైం ఉండదు. ఎందుకంటే ఆటో వచ్చిద్ది గదా! ఇంకిప్పుడు మా కోసం అయితే ఇలా జేస్తున్నాను. సాయంత్రం వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగనే తింటాడనుకోండి. పిల్లలకి పకోడీలాగా ఈ ముక్కలు కావాలి. అంతేగాని ఉల్లిపాయలేసి ఇంకా అవన్నీ వాళ్ళకైతే అవసరం ఉండదు. ఇంకా 2 ఉల్లిపాయలు కట్ చేసి, ఫ్రై చేసి అందులో కారం వేసి ఇంక ఇదిగోండి ఈ ముక్కలున్నాయి కదా! ఫ్రై చేసినయి అవి కూడా ఏశాను. మనకి అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. కూర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చిద్ది. నిన్నైతే బెండకాయ పులుసు చేశాను. ఆ పులుసు కూడా కొంచెం ఉన్నాయి. ఇంక ఈరోజు రసము, పులుసు అయితే సరిపోయిద్ది. మాకైతే టిఫిన్ ఏమో ఇంక సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఈరోజు వాటర్ పొయ్యి దగ్గర నుంచొని తాగాను కదా! దానికి కారణం ఏంటంటే ఈ ఉప్మా త్వరగా తినేసేయాలని. ఎందుకంటే ఉప్మా అనేది నాకు వేడి వేడిగా ఉండాలి. ఆరిపోయిన తర్వాత అస్సలు తినబుద్ధి కాదు. ఉప్మా తినటమే కష్టం. అందులో ఆరిపోయిన తర్వాత ఇంక అస్సలుగా తినలేమనుకోండి. రోజు నవీన్ స్కూల్‌కెళ్ళిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగేదాన్ని. ఇంకా వాటర్ తాగి మళ్ళీ వెంటనే టిఫిన్ తినాలంటే తినలేము. అందుకని చెప్పేసి ముందే ఇంక పొయ్యి దగ్గర నుంచొని వంట చేస్తానే వాటర్ అయితే తాగేశాను. ఇదిగోండి సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఉప్మా కూడా త్వరగా చేయాలి అంటే ఒక పొయ్యి మీద వాటర్ పెట్టేసి ఒక పొయ్యి మీద సేమియా వేసి ఇంక ఇలా చేసామనుకోండి ఉప్మా కూడా త్వరగా రెడీ అయ్యిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.